నమస్తే. ప్రస్తుతం మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ దుర్గా ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే. మ్యామ్ పోస్టల్ పోల్స్ ఒక సర్వే రిలీజ్ చేసింది అండ్ ఎన్‌డిటి అండ్ ఆంధ్ర వాణి అని చెప్పేసి. దీంట్లో అంటే ఎవరు ఏ సీట్లు గెలుస్తున్నారు? అంటే కూటమి ఎన్ని సీట్లు గెలుస్తుంది? వైసీపీ ఎన్ని సీట్లు గెలుస్తుంది? కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలుస్తుంది మ్యామ్? అంటే ఎన్‌డిటి అండ్ మీరు చెప్పినట్టు ఆంధ్ర వాణి వీళ్ళిద్దరూ కలిపి ఒక పోస్ట్ పోల్ సర్వే రిలీజ్ చేశారు. పోస్ట్ పోల్ సర్వేలు యాక్చువల్లీ రేపటి నుంచి మాట్లాడుకోవాలి, కానీ వాళ్ళు ముందుగానే ఇచ్చేసారు మనకి. దీంట్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, గతంలో కూడా మేము సర్వేలు చేశాము, కర్ణాటకలో మేము 120 వస్తుంది కాంగ్రెస్కి అని చెప్తే 135 వచ్చాయి, అంటే మేము చెప్పిన దానికంటే ఎక్కువ వచ్చాయి. తెలంగాణలో 64 వస్తాయన్నాము, 65 వచ్చాయి, అంటే మేము చెప్పిన ప్రెడిక్షన్ కరెక్ట్ అయింది. అదేవిధంగా నేషనల్ చూసుకుంటే ఇప్పుడు మోదీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఎన్డీఏకి ఖచ్చితంగా 270 నుంచి 300 దాకా రావచ్చు అనేది వాళ్ళ అంచనా. 300 దాటదు అనేది చాలామంది చెప్తున్నారు. కాకపోతే బీజేపీ వాళ్ళు ఏంటంటే 400 సీట్లు వస్తే బాగుంటుంది అనేది వాళ్ళ ఆలోచన. కానీ అంత మోదీ హవా కనిపించట్లేదు అనేది చాలామంది వాదన. అంటే ఆ ఆకర్షణ తగ్గిందా, లేకపోతే మరి ఆయన మీద ఎటువంటి నెగిటివ్ ఫీలింగ్ ఉంది మనకు తెలియదు. అలాగని మోదీ మీద ఎవర్షన్ కూడా లేదు అనేది చాలా మంది వాదన. అంటే మోదీ వద్దు అని ఎవరు అనుకోవట్లేదు, అలాగని బలంగా కావాలి అని అనుకోవట్లేదు. ఎట్ ద సేమ్ టైం రాహుల్ గాంధీ కావాలని ఎవరు అనుకోవట్లేదు, ఎందుకంటే సరైన ప్రతిపక్షం లేదు అక్కడ. ఇప్పుడు మనకి వచ్చిన దౌర్భాగ్యం ఏంటంటే, మనం కేంద్రంలో చూసుకుంటే సరైన ప్రతిపక్షం లేదు, సరైన ప్రతిపక్ష నేత లేరు. వాళ్ళు ప్రొజెక్ట్ చేయట్లేదు. ఖర్గేని అధ్యక్షుడిని చేసినప్పటికీ వాళ్ళు గాంధీ ఫ్యామిలీ నుంచి వాళ్ళు బయటికి రారు. మనందరం చెప్పుకునే విషయాలే అవి. ఎప్పుడైతే ఆ గాంధీ అనే పదం తీసేసి వాళ్ళు ఎవరినైనా సరైన క్యాండిడేట్ నిలబెడితే సరైన ప్రతిపక్షం విన్ అవుతుంది. సరైన అంటే ప్రతిపక్ష నాయకుడే కాకుండా మనకు ఒక కొత్త ప్రధానమంత్రి కూడా మనకు వస్తారు. ఇప్పుడు ఎంత రాహుల్ గాంధీ మారినా కూడా స్టేచర్ లేదు ఆయనలో. ఇప్పుడు ఒక దేశాన్ని పాలించాలంటే వీళ్ళు ఎంతసేపు ఒక మతాన్ని పట్టుకుని ఒక ఇదో మాట్లాడటం కాదు. వీళ్ళు ఎట్లా ఉండాలంటే సరైన ప్రతిపక్షంగా వాళ్ళు ఉండట్లేదు, ఒక కన్స్ట్రక్టివ్ ఇది చేయట్లేదు. వాళ్ళు ఒక విమర్శ చేసేటప్పుడు కన్స్ట్రక్టివ్గా ఉండాలి అది. ఇప్పుడు మీరు ఒక మతం ఒకటే కాదు కదా, ఇప్పుడు మనకి దేశంలో ఉన్న సమస్యలు చాలా ఉన్నాయి. మీరు నిలబెట్టగలగాలి, అధికార పక్షాన్ని మీరు ప్రశ్నించగలగాలి. మీరు ఇలా చేశారు కాదు, ఇలా చేయండి, సలహాలు ఇవ్వాలి. అది ఏదీ లేదు, ఎంతసేపు ఒక వన్ సైడెడ్గా వాళ్ళు మాట్లాడుతున్నారు. సో అది కుదరదు. అందుకని మనకి ఇప్పుడు మోదీ అయితే వస్తారు, కానీ ఎగ్జాక్ట్గా 400 సీట్లు వస్తాయని చెప్పలేము. ఇంకొకటి ఏం జరిగిందంటే, ఈసారి మనం చూసుకుంటే ఉత్తర భారతదేశంలో ఓటింగ్ శాతం తగ్గింది. అంటే ఊహించిన స్థాయిలో అందరూ వచ్చి ఓటు వేయలేదు. దానివల్ల కూడా మోదీకి అంటే మోదీ ప్రభుత్వానికి అన్ని సీట్లు రాకపోవచ్చు, ముఖ్యంగా బీజేపీకి అన్ని సీట్లు రాకపోవచ్చు అనేది ఈ సర్వేలు చెప్తున్నమాట. ఈసారి ఇంకో విచిత్రం ఏం జరిగిందంటే, దక్షిణ భారతదేశంలో పోలింగ్ శాతం పెరిగింది. ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1లో నిలిచింది. కాబట్టి ఇప్పుడు బీజేపీ కావచ్చు, ఎవరైనా సరే, నిన్న మనం విన్నది ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా దక్షిణ భారతదేశంలోని ఎంపీలకి గాలం వేస్తున్నారు అని. అంటే ఒకవేళ వాళ్ళు ఏదైనా బోర్డర్లో వస్తే ఈ దక్షిణ భారతదేశ ఎంపీలని ట్రేడ్ అంటే కొనేసుకుని వాళ్ళు ప్రభుత్వాన్ని ఫామ్ చేయాలనేది వాళ్ళ ఆలోచనని. అదంత సాధ్యం కాదు. కాకపోతే ఇప్పుడు అలయన్స్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం కూటమిలో వీళ్ళకి ఎక్కువ ఎంపీలు వస్తే అది బీజేపీకి ప్లస్ అవుతుంది. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ దీనికి వస్తే ఇప్పుడు ఎన్డీటీ కానీ లేకపోతే ఈ ఆంధ్రావాణి వీళ్ళు చేసిన సర్వే ప్రకారం చూసుకుంటే వాళ్ళు కర్ణాటక, తెలంగాణ వాళ్ళు చెప్పింది నిజమైందని వాళ్ళు అంటున్నారు. అదేవిధంగా తెలుగుదేశం కూటమి ఏదైతే ఉందో, తెలుగుదేశం కూటమి అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీకి కలిపి 175కి గాను 108 సీట్లు ఖచ్చితంగా వస్తాయి అని వాళ్ళు చెప్తున్నారు. అంటే 108 దాటుతుంది, 108 నుంచి 120 వరకు వెళ్ళొచ్చని వాళ్ళ ఉవాచ. సో ఏ రకంగా చూసుకున్నా కూడా తెలుగుదేశం కూటమికి అయితే అన్ని రకాలుగా ఛాన్సెస్ ఉన్నాయనేది మనం ఇంచుమించు ఒక 15 నుంచి 20 సర్వేలు చూసాం మనం. అంటే ప్రీ పోల్ వీఆర్ టాకింగ్ అబౌట్. ప్రీ పోల్లో మనం చెప్పిన దాంట్లో మీకు కనీసం ఒక 85% తెలుగుదేశం కూటమి వస్తుందని చెప్పారు. సో పోస్ట్ పోల్లో కూడా వీళ్ళు అలాగే చెప్పారు. రేపటి నుంచి మనకి పోస్ట్ పోల్ సర్వేస్ పూర్తిగా వస్తాయి. రేపు సాయంకాలానికి మనకు ఒక పిక్చర్ వచ్చేస్తుంది, అంటే కరెక్ట్గా ఖచ్చితంగా వీళ్ళు వస్తారు వీళ్ళు రారు అని చెప్పేదానికి. కాకపోతే ఇప్పుడు దీన్ని కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. 108 అంటున్నారు,
కాకపోతే ఇప్పుడు ప్రతి వాళ్ళు చెప్పింది మనకు గుర్తున్నంత మట్టికి 110, 115, 120, 125, 130, 135, 140, 145, ఆఫ్ లేట్ 151, 160 కూడా చెప్పారు. సో ఇన్ బిట్వీన్ 120, 150 మధ్యలో దే మే గెట్ ఓకే. తెలుగుదేశం కూటమి. అదేవిధంగా వీళ్ళు 16 ఎంతో ఇచ్చినట్టున్నారు, 17 ఎంపీ సీట్స్. అయితే ఓవరాల్గా చాలామంది 22 చెప్పారు, 19 చెప్పిన వాళ్ళు ఉన్నారు. సో ఏది చూసుకున్నా కూడా 16కి అయితే తగ్గదు. 16 నుంచి 23 లోపు ఎన్నైనా రావచ్చు. ఆ రెండు ఎవరికి వెళ్తాయి? ఒకటి కాంగ్రెస్కి వెళ్తుంది ఖచ్చితంగా, ఒకటి వెళ్తే వైసీపీకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అనేది అంటే మనం చెప్పుకున్నా పోల్ సర్వేలు చెప్పినా జరుగుతున్నది అది. సో ఓవరాల్ పిక్చర్ చూసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఈసారి చాలా అంటే 2019 చాలా గమ్మత్తుగా జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఊహించలేదు 151 సీట్లతో గెలుస్తానని ఆయన. అది ఆయన ఊహించని ఒక ఫలితాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కట్టబెట్టారు. వాళ్ళు పొరపాటు పడ్డారో, లేకపోతే సరే ఒక్క ఛాన్స్ అన్నాడు కదా ఆయన అని ఇచ్చారో, లేకపోతే చెల్లెలు ఆయన తరఫున ప్రచారం చేయటం కావచ్చు, తల్లి విజయమ్మ గారు రాజన్న బిడ్డగా చెప్పటం కావచ్చు, లేదు బాబాయ్ హత్య అనేదాన్ని ఆయన నారాసుర రక్త చరిత్రగా తీసుకుని వాళ్ళు చెప్పటం కావచ్చు. ఏది ఏమైనా కూడా అప్పుడు పరిస్థితులు అనుకూలించాయి. ఈరోజు అదే పరిస్థితులు ఆయనకు వికటించాయి. సో అది వాళ్ళు చేతిలో చేసుకున్నది. ఇప్పుడు ఒక వ్యక్తికి మీరు ఇంత మంచి అవకాశం ఇచ్చారు, 151 సీట్లతో ఆయనకి పదవిని కట్టబెట్టినప్పుడు ఆయన చాలా చక్కగా జనరంజకమైన పాలన చేసి ఉండొచ్చు. వేరే జగన్మోహన్ రెడ్డి ఒక సంక్షేమాలు అని చెప్పి అప్పులు తెచ్చేసి ప్రజలకు ఇచ్చేసాడు ఆయన. సంక్షేమాలు ఎవరిని కూడా నిలబెట్టవండి. మనం చాలాసార్లు చెప్పుకున్నాము, తెలంగాణలో చూసాము, ఈరోజు కేసీఆర్ పరిస్థితి చూస్తున్నాం మనం. కేసీఆర్ లాంటి వాళ్ళే 10 ఏళ్ళు పాలన సరిగా చేయలేకపోయారు. ఒక ఉద్యమ నాయకుడిని అని చెప్పుకుని ఒక ముఖ్యమంత్రి అయ్యి పదవిని నిలబెట్టుకోలేకపోయాడు ఆయన. అంటే దురహంకారం చూపించాడు ఆయన. అదొకటే కాదు, ఇప్పుడు అసలు ఈరోజు అదేంటది టెలిఫోన్ ట్యాపింగ్ ఎంత దరిద్రం అండి అది. అసలు ఒక ఉన్నత స్థాయిలో ఉండే ఒక వ్యక్తి, ఒక ముఖ్యమంత్రి ఆ రకంగా చేయటం అనేది ఆయన ఈరోజు దానికి అన్ని విధాలుగా ఆయన అనుభవిస్తాడుగా. ఇవేమి ఇక్కడితో ఆగిపోవు. ప్రజలు మన నమ్మి ఒక అధికారాన్ని కట్టబెట్టినప్పుడు చక్కగా పాలించారనుకోండి, 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు ఉంటారు మీరు. ఏం కావాలండి మనిషికి? ఎంత సంపాదిస్తే వాళ్ళకి ఒక తృప్తి వస్తుంది? డబ్బు అనేది సంపాదించే కొద్దీ ఇంకా 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 సంపాదించంటుందిట. అది కాదు, ప్రజలు నువ్వు కావాలి అని వీళ్ళు అనుకోవాలి. రాజకీయ నాయకులు నువ్వు వెళ్ళిపోని వాళ్ళు అనుకోకూడదు. ఎప్పుడైతే నువ్వు తప్పు చేస్తావో అప్పుడు వాళ్ళు పంపించేస్తారు. ఇప్పుడు ఆయన కూడా పథకాలు ఇచ్చారు. ఎవరు? కేసీఆర్ గారు. జనాలు ఏమైనా ఓట్లు వేసారా అసలు? అంటే ముఖ్యంగా రూరల్లో వేయలేదు. మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా అదే. ఎందుకంటే రూరల్ ఓటింగ్ అనేది చాలా కీలకం అండి. మనం అనుకుంటాం వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు కాదు. దే విల్ అబ్జర్వ్ ఎవ్రీథింగ్. అసలు మనకంటే తెలివైన వాళ్ళే కాబట్టి వాళ్ళు ఆలోచించే చేస్తారు. అయితే ఇక్కడ కూడా అదే జరిగింది. ఈసారి వాళ్ళు రూరల్లో మేము చాలా స్ట్రాంగ్గా ఉన్నామని వైసీపీ అనుకుంటోంది. ఈసారి రెడ్డి కమ్యూనిటీలోనే చాలా మంది ఆయనకి నెగిటివ్ అయ్యారు చెప్పాలంటే. అంటే కమ్యూనిటీ వైజ్ కూడా వాళ్ళు విడిపోయారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా జరుగుతుంది కదండి. ఈసారి ఆయనకు అన్నీ కూడా అననుకూలంగా ఉన్నాయి. ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి. ఆయన చేతిలో చేసుకున్నది అది. నీకు చక్కగా పదవి ఇచ్చారు, నువ్వు చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యావు, హ్యాపీగా. అసలు ఎందుకండి చెల్లెలతో పెట్టుకోవటం ఎందుకు, తల్లితో పెట్టుకోవటం ఎందుకు, అనుబంధాలు కాదనుకోవటం ఎందుకు? ఒక కోటరీ పెట్టేసుకుని నేను చాలా దిగొచ్చాను దేవుణ్ణి అనుకుని. అంటే మనిషి ఎప్పుడైతే మనిషి అవుతాడో జరిగే తప్పిదాలన్నీ ఇవే. అది చాలా చేతిలో చేసుకుంటారు వీళ్ళు. అక్కడ ఆలోచించట్లేదు. పదవి అనేది తలకెక్కకూడదండి ఎప్పుడూ కూడా. సరే నేను ముఖ్యమంత్రిని అంతవరకే, ఇది ప్రజలు ఇచ్చారు, ఇది ప్రజలు ఇచ్చిన స్థానం, దీన్ని భద్రపరుచుకోవాలనుకోవాలి తప్ప ప్రజలు నీ మీద తిరగబడేలా చేసుకోకూడదు. ఇప్పుడు జరుగుతున్నది అది. మొత్తం మీద మీరు చూసుకుంటే ఈ ఎన్డీటీ కావచ్చు, ఆంధ్రవాణి ఇచ్చిన ఫలితాలు ఏవైతే ఉన్నాయో అంటే పోస్ట్ పోల్ సర్వే ఖచ్చితంగా. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ.